మీరు మొదట్లో కూడా ప్రీపోల్ సర్వే అంతకన్నా ముందు కూడా దాదాపు మేము గెలిచిపోయామనే ఒక అత్యుత్సాహం ఓవర్ కాన్ఫిడెన్స్ మీరు ప్రచారంలో కానీ బయట కానీ చూపించడం అనేది నేను ఇందాక సామారామారెడ్డి గారిని అదే అడిగా. వాళ్ళు మరింత ఎలర్ట్ అయిపోవడానికి ముఖ్యమంత్రి మరింత వ్యూహాలు పనడానికి కూడా ఎనీవే పరోక్ష సహకారం ఇచ్చినట్టు అయింది. మీరు మాట్లాడే ముందు జూబ్లీహిల్స్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇందాక సత్యం గారు బహుశా సార్ మీరే అనుకుంటా బీఆర్ఎస్కి ఏమన్నా ఆధిక్యత రావచ్చేమో పోస్టల్ బ్యాలెట్లో అనుకున్నా, ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో ఉంది. కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ ఈజ్ వెరీ నామినల్. 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లే నమోదయ్యాయి. ప్లీజ్ శ్రీనివాస్ గారు కంటిన్యూ. అయితే వాళ్ళు ప్రచారంలో దాన్ని అంటే ఏ విధంగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోని వాళ్ళు డే టు డే వాళ్ళు హార్డ్ వర్క్ చేసిండ్రు. మీరు అన్నదానితో నేను అంటే మాకు పూర్తి స్థాయి సంపూర్ణ ఆత్మవిశ్వాసం ఉండే డెఫినెట్ గా మనం జూబ్లీహిల్స్ గెలుస్తాము అనేటువంటిది ఇప్పటికీ ఉంది. ఇంకా ఇప్పుడు రిజల్ట్ రాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో టెక్నికల్ గా డిక్లేర్ అయ్యేంత వరకు మనం ఆశాభావంతోనే ఉన్నాము. అదేం అందులో ఎట్లాంటి సందేహం లేదు. వాళ్ళు ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 3% ఓట్లు తీసేయడము, 3% ఓట్లు కలిపేసుకోవడము, 6%, ఆ తర్వాత ఎంఐఎం తోని మాట్లాడిపియడము, లేకపోతే ముఖ్యమంత్రి గారే స్వయాన రంగంలోకి దిగడము, మాట్లాడినటువంటి తీరు కానీ తూలనాడడం కానీ లేకపోతే వారు మాట్లాడు సరే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అంటే యాజ్ ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సీటు గెలవడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా చూడాలని తప్ప కానీ ఇప్పుడు తప్పు పట్టడానికి లేదు. నిన్న తప్పు పట్టినాం కానీ ఈ రోజు తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే అయిపోయింది. మనం స్క్రీన్ మీద చూస్తున్న బీహార్కి సంబంధించి కూడా మధ్యలో ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పటికే ఏంటంటే అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈసారి దెబ్బతినక తప్పదు అని ఎన్నికల ముందున్న ప్రచారం ఒక టైంలో బీహార్కి సంబంధించి ముఖ్యమంత్రి ఈసారి తేజస్వి యాదవ్ అయిపోతాడని ప్రచారం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ తేటతలం చేసింది ఏంటంటే ఎన్డీఏ కూటమి భారీగా అంటే 140 నుంచి 160 మధ్యలో ఖచ్చితంగా సీట్లు గెలుచుకుని 122 మ్యాజిక్ నెంబర్ కావాల్సింది తిరిగి అధికారాన్ని దక్కించుకుంటుంది. మహాగఠబంధన్కి ఈసారి కూడా భంగపాటు తప్పదు అని. సో ప్రస్తుతానికి వస్తున్న ఆధిక్యం చూసుకుంటే ఎన్డీఏ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే మహాగఠబంధన్ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్నో పార్టీలు గెలవడంలో ఊతమయ్యి తన స్ట్రాటజీస్తో ఎన్నో పార్టీలు నిలబెట్టి గెలిపించిన ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్క చోట మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపుగా అది ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వరకు చూసుకుంటే జూబ్లీహిల్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది, బీఆర్ఎస్ వెనుకంజ. కేవలం పోస్టల్ బ్యాలెట్, యాక్చువల్ కౌంటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇందాక వచ్చి వారు ఇక్కడ సంబరాలు చేసుకుంటే కొంత ఇబ్బందికర పరిణామాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకని అనుగుణంగానే కానీ ఇప్పుడే కౌంటింగ్ ప్రారంభం అవుతుంది, మా గెలుపు మీద నమ్మకంతో మేము ఉన్నాము అని చెప్పారు. సో అలాగే శ్రీనివాస్ గారు కూడా మేము గెలుపు మీద నమ్మకంతోనే ఉన్నామని, యాక్చువల్ రిజల్ట్ గెలుపోటములు నిర్దేశితం కావు. అలాగే బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. అంతకన్నా ముందు మా కరెస్పాండెంట్ నుమాన్ కౌంటింగ్ సెంటర్ దగ్గర రెడీగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి అలాగే యాక్చువల్ కౌంటింగ్ సంబంధించి